హాయ్ అండి, ఇవాళ నేను ఫిష్ పాప్కార్న్ చేసుకుంటున్నానండి. దానికి కానీ నేను పావు కేజీ ఫిష్ని బోన్లెస్ తెచ్చుకున్నానండి. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో కారం కొంచెం, మీకు సరిపడ కారం తీసుకోండి. నేను కొంచెం తీసుకున్నాను. దీనికి సరిపడ సాల్ట్, కొంచెం లెమన్ వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ముందే కలుపుకోవాలండి. అన్నీ వేసిన తర్వాత కలిపితే ఫిష్కి సరిగా పట్టదండి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ అండి, ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నానండి. మనం ఆయిల్లో ఎప్పుడైనా డీప్ ఫ్రై చేయాలనుకుంటే అన్ని మసాలాలు వేసి కొంతమంది ఫ్రై చేసేస్తారండి. ఆయిల్ మొత్తం అది స్ప్రెడ్ అయిపోతుంది. మనం వేసిన మసాలాలన్నీ అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. నేను ఇప్పుడు ఇందులో ఎగ్ వైట్ వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలాలు అవేం అవసరం లేదండి. ఇప్పుడు మనం దీనికి కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదండి, పచ్చివి, అవి తీసుకున్నానండి. ఇది మొత్తం క్రష్ చేసేసుకోవాలండి. లైట్గా మిక్సీ అన్న పట్టుకోవచ్చు, లేకపోతే చపాతీ రుద్దుకునే కర్రతో అన్న ఇలా స్మాష్ చేసేయచ్చండి. ఈ విధంగా క్రష్ చేసి వేసేసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం బాండ్లు పెట్టుకొని ఆయిల్ తీసేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది వేసేసుకోవడమే అండి. ఇది ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత వేసేసుకోవాలి. మనం కార్న్ఫ్లెక్స్ వేసాం కదండి, అది కొంచెం మ్యాగ్నెట్ అయితే కొంచెం సాఫ్ట్గా వస్తుందండి, లేకపోతే గట్టిగా ఉంటుంది. బాగా ఫ్రై అయిపోయిందండి, తీసేసుకున్నాము. ఈ ఫిష్ పాప్కార్న్ చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఎంతో టేస్ట్గా ఉండే ఫిష్ పాప్కార్న్ అండి రెడీ అయిపోయింది. ఫిష్ చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది కదండి, సాఫ్ట్గా. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్